నమస్కారం. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ, పెట్టుబడులు ఈ రోజుల్లో ముఖ్యంగా మన భారతదేశంలో వీటి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది. మన డబ్బును తెలివిగా ఎలా వాడుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఇదో పెద్ద సవాల్లాంటిది. ఈరోజు మనం ఇదే అంశంపై కొంచెం లోతుగా చర్చిద్దాం. ప్రముఖ ఆర్థిక నిపుణురాలు ఎడెల్వైజ్ ఏఎంసీ ఎండి అండ్ సీఈఓ రాధికా గుప్తాతో ఇటీవల జరిగిన ఒక సంభాషణ, దానికి సంబంధించిన ఒక స్టడీ గైడ్ కూడా మనకు దొరికాయి. వాటి ఆధారంగా అంటే ఆచరణలో పెట్టగల ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. అదే మన ప్రయత్నం. ఖచ్చితంగా. ఈ రోజుల్లో ఆర్థిక ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి కదా. రకరకాల పెట్టుబడి మార్గాలున్నాయి. ముఖ్యంగా అప్పులు, పొదుపు విషయంలో మనం ఎలాంటి వ్యూహాలు పాటించాలి, చేసిన తప్పుల నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఇలాంటి కీలక అంశాలను విశ్లేషిద్దాం. ఆర్థికంగా అంటే సెక్యూర్డ్గా ఉండాలనుకునే వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుందనుకుంటున్నాను. సరే, మొదటిగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసారా? భలే వైరల్ అయింది. సంవత్సరానికి 70 లక్షలు సంపాదించినా సరే భారతదేశంలో అది కొత్త మధ్యతరగతి కిందే లక్కట. అవును, చూశాను. చాలా చర్చ జరిగింది దానిపై. మరి దానికి కారణాలుగా ఏం చెప్తున్నారంటే పెరిగిన పన్నులు, జీవన ఖర్చులు, ఇంకా ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల పోల్చుకోవడం, ఆ కల్చర్ బాగా పెరిగిపోయింది కదా. 70 లక్షలు మధ్యతరగతి అనడం కొంచెం ఆశ్చర్యంగా లేదా? నిజమే, ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో మధ్యతరగతి ఆదాయం అంటే సుమారుగా సంవత్సరానికి 6 లక్షల నుండి 8 లక్షల మధ్య ఉంటుంది. 70 లక్షల వార్షిక ఆదాయం అంటే అది ఖచ్చితంగా ఉన్నత ఆదాయ వర్గమే, అందులో సందేహం లేదు. అయినా సరే చాలా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్లు కూడా తమను తాము మధ్యతరగతి అనే చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. అవునా? అవును. దీన్ని ఒక రకంగా ఏమో మిడిల్ క్లాస్ సైకోసిస్ అని పిలవచ్చేమో. మిడిల్ క్లాస్ సైకోసిస్ అంటే ఎందుకలా? మనం మధ్యతరగతి మూలాల నుండి వచ్చాం కాబట్టి ఆ గుర్తింపును వదులుకోలేకపోవడమా ఏమంటారు? అదొక కారణం కావచ్చు. మన విలువను, పెరిగిన వాతావరణం అవన్నీ ఉంటాయి. కాని నాకనిపించేదేంటంటే అసలు సమస్య ఎంత సంపాదించినా ఇంకా సరిపోవడం లేదు అనే ఫీలింగ్, అది బలంగా నాటుకుపోతోంది. దీనికి మీరన్నట్లు సోషల్ మీడియా ఒత్తిడి, ఆ పోలిక చాలా పెద్ద కారణం. పక్కవాళ్లు ఏం చేస్తున్నారు, వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి మనకు నిజంగా అవసరం లేకపోయినా సరే కొన్ని ఖర్చులు తప్పనిసరి అయిపోతున్నాయి. ఒకప్పుడు లగ్జరీ అనుకున్నవి ఇప్పుడు నీడ్స్ లిస్ట్లోకొచ్చేస్తున్నాయి. అంటే ఈ పోలిక ఒత్తిడి వల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతున్నాయి. మరి అది ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుందంటారా? ఖచ్చితంగా దారితీస్తుంది. కొన్ని ఉదాహరణలు చూస్తే చాలా సీరియస్గా కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి తన ఫ్రెండ్ లగ్జరీ కార్ చూసి అలాంటిది కొనాలని ఆశపడి ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్లో దిగాడట. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ అంటే అది చాలా రిస్కీ కదా. అత్యంత రిస్కీ. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అవి చాలా క్లిష్టమైనవి. మార్కెట్ కదలికలపై బెట్టింగ్ లాంటివి. సరైన అవగాహన లేకుండా అందులో దిగి ఏకంగా 90 లక్షలు నష్టపోయాడు. అమ్మో, 90 లక్షలా? అవును. ఇంకో కేసులో ఒక యువకుడు నెల రోజుల్లోనే 15 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇలాంటివి వింటుంటే ఆ సోషల్ మీడియా ప్రెషర్ ఎంత ప్రమాదకరమైన నిర్ణయాలకు దారితీస్తుందో అర్థమవుతోంది. ఇదంతా నేరుగా అప్పుల సమస్యకు దారితీస్తుంది. అవును, అప్పులన్నారు కదా. ఈ మధ్య వచ్చిన డేటా చూస్తే సంపాదనలో ఈఎంఐల వాటా బాగా పెరిగిందట. 2020లో సగటున 46% ఉంటే ఇప్పుడు 2024 నాటికి 61%కి చేరిందంటున్నారు. ఇది కొంచెం వరీయింగే కదా. ఆందోళనకరమే. అసలు మంచి అప్పు, చెడ్డప్పు ఆ తేడా ఏంటి? ఆ గణాంకాలు నిజానికి అంత ఆశ్చర్యం కలిగించట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనం అంటే భారతీయులు అప్పు అంటే భయపడేవాళ్లం. గృహ రుణాలు కూడా చాలా తక్కువ తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. క్రెడిట్ చాలా ఈజీగా దొరుకుతోంది. ఎయిర్పోర్ట్ లాంజ్లలో చూడండి, ప్రతి ఒక్కరి దగ్గర 2-3 క్రెడిట్ కార్డులు కనిపిస్తాయి. నిజమే. స్టాటిస్టిక్స్ ప్రకారం కొంటున్న 10 ఐఫోన్లలో 7 లోన్ మీదే అమ్ముడవుతున్నాయట. అవునా? అలాగే 3 పెళ్లిళ్లలో 1 లోన్తో జరుగుతోందట. 25% గృహోపకరణాలు అప్పుతోనే కొంటున్నారట. ఇవన్నీ గణాంకాలే. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే
అన్ని అప్పులు చెడ్డవి కావు. మనం మంచి అప్పు అంటే గుడ్ డెట్, చెడ్డ అప్పు అంటే బ్యాడ్ డెట్, ఈ రెండిటి మధ్య తేడాని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చెప్పండి. మంచి అప్పు అంటే అది ఆస్తులను నిర్మిస్తుంది లేదా భవిష్యత్తులో మన ఆదాయాన్ని పెంచుతుంది. ఉదాహరణకు ఎడ్యుకేషన్ లోన్, అది మీ స్కిల్స్ పెంచుతుంది, మంచి జాబ్ రావచ్చు. హ్మ్. హోమ్ లోన్, మీకు సొంత ఇల్లు ఇస్తుంది, అదొక యాసెట్. పని కోసం కొనే ల్యాప్టాప్ మీ ప్రొడక్టివిటీని పెంచుతుంది. ఇవన్నీ మంచి అప్పుల కిందకే వస్తాయి. ఓకే. మరి చెడ్డ అప్పు అంటే మనం సాధారణంగా ఎక్కడ తప్పు చేస్తాం? చెడ్డ అప్పు అంటే మన జీవన శైలిని నెట్టుకురావడానికి, తాత్కాలిక ఆనందాల కోసం, ముఖ్యంగా మన ఆర్థిక స్తోమతకు మించి వస్తువులు కొనడానికి చేసే అప్పు. ఉదాహరణకు లేటెస్ట్ ఫోన్ కొనడానికి లోన్ తీసుకోవడం, ఫారెన్ ట్రిప్కి వెళ్లడానికి, వజ్రాలు కొనడానికి, ఖరీదైన పార్టీల కోసం. ఇవన్నీ బ్యాడ్ డెట్ కిందకే వస్తాయి. అర్థమైంది. అప్పు అనేది ఒక టూల్ లాంటిది. దాన్ని తెలివిగా వాడితే ఉపయోగం, లేదంటే అదే మన మెడకు చుట్టుకుంటుంది. ఈఎంఐలు మన నెలసరి బడ్జెట్పై మరీ ఎక్కువ ఒత్తిడి తెచ్చేలా ఉండకూడదు. ఈ పెరుగుతున్న అప్పుల ట్రెండ్పై ఆర్బీఐ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అవునా? పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే కొందరు యువత అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఏం చేయాలో తెలియక సోషల్ మీడియాలో అపరిచితులకు కూడా మెసేజ్లు పెట్టి సలహా అడుగుతున్నారట. అయ్యో పాపం, చాలా సీరియస్ విషయమే ఇది. సరే, ఖర్చులు అప్పుల గురించి చూశాం కదా, ఇక పొదుపు విషయానికొద్దాం. పాశ్చాత్య దేశాల్లో 50-30-20 రూల్ బాగా పాపులర్ కదా. 50% అవసరాలు, 30% కోరికలు, 20% పొదుపు పెట్టుబడులు అని. ఇది మన భారతీయ పరిస్థితులకు ఎంతవరకు సరిపోతుంది? ఆ 20% పొదుపు నిజంగా సరిపోతుందా అనిపిస్తుంది. అది ఆ 50-30-20 నియమం భారతదేశానికి అస్సలు సరిపోదు నిజం చెప్పాలంటే. అది కొంచెం ప్రమాదకరం కూడా. ప్రమాదకరమా? ఎందుకు? ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో చాలా బలమైన సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. అంటే రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వమే కొంత ఆర్థిక భరోసా ఇస్తుంది. అలాగే పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ఎడ్యుకేషన్పై కూడా వాళ్ళు కొంతవరకు ఆధారపడొచ్చు. మన దేశంలో అలాంటి వ్యవస్థ లేదు. కరెక్టే. ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్, పీఎఫ్ లాంటివి ఉన్నా, ప్రైవేట్ రంగంలో పనిచేసే కోట్లాది మందికి, స్వయం ఉపాధి చేసుకునే వాళ్లకి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత అనేది పూర్తిగా వాళ్ల సొంత పొదుపు మీద ఆధారపడి ఉంటుంది. అవును. మరి అలాంటప్పుడు కేవలం 20% సేవ్ చేస్తే భవిష్యత్తులో, ముఖ్యంగా వృద్ధాప్యంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడటం ఖాయం. అవును. అందుకే రాధికా గుప్తా సూచించిన ఆ వయస్సు ఆధారిత ఫ్రేమ్వర్క్ అది మనకు బాగా సరిపోతుంది. ఆ ఫ్రేమ్వర్క్ గురించి చెప్పండి. అదెలా పనిచేస్తుంది? అది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. దాని ప్రకారం మీరు 20లలో ఉన్నారనుకోండి, అంటే సంపాదన ఇప్పుడిప్పుడే మొదలుపెట్టినప్పుడు కనీసం మీ ఆదాయంలో 10% పొదుపు చేయటం అలవాటు చేసుకోవాలి. ఓకే, 10%. 30లలోకి వచ్చాక బహుశా జీతం పెరుగుతుంది, కానీ అదే టైంలో ఈఎంఐలు, పిల్లల చదువులు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి కదా. అవును. ఈ స్టేజ్లో మీ సేవింగ్స్ రేటును కనీసం 30% పెంచుకోవాలి. 10 నుంచి 30కి. ఇక 40లలోకి వచ్చేసరికి ఇది సాధారణంగా సంపాదన పీక్లో ఉండే స్టేజ్. ఈ టైంలో మీ ఆదాయంలో కనీసం 50% పొదుపు లేదా పెట్టుబడి పెట్టగలగాలి. 50%? అది చాలా ఎక్కువే అనిపిస్తుంది. కానీ మీరు చెప్పినట్లు మనకున్న సోషల్ సెక్యూరిటీ గ్యాప్ చూస్తే ఇది తప్పనిసరి అవసరంలాగే ఉంది. అవును, కష్టంగా అనిపించవచ్చు మొదట్లో. కానీ లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్కి, సెక్యూరిటీకి ఇది చాలా చాలా అవసరం. చిన్న మొత్తాలతో మొదలుపెట్టి మెల్లగా పెంచుకుంటూ వెళ్ళాలి. సరే, పొదుపు తర్వాత నెక్స్ట్ స్టెప్ పెట్టుబడి. ఇందులో చాలామందికి బాగా తెలిసినవి మ్యూచువల్ ఫండ్స్, ముఖ్యంగా ఎస్ఐపిలు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. ముందుగా ఎస్ఐపి అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పి, మార్కెట్ పడిపోతున్నప్పుడు లేదా అటు ఇటు కదలకుండా ఉన్నప్పుడు, అంటే సైడ్ వేస్ మార్కెట్లో ఎస్ఐపిలు పనిచేయు, డబ్బులు రావట్లేదు అని కొందరు నిరాశపడుతుంటారు కదా, దాని గురించి ఏమంటారు? మంచి ప్రశ్న అడిగారు. ముందుగా ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డేట్న, ఒక ఫిక్స్డ్ అమౌంట్ని మనం సెలెక్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అంతే. ఇక రెండో విషయానికి వస్తే, ఎస్ఐపీలనేవి ఏదో ఇవ్వాల పెట్టి రేపే లాభాలిచ్చే మ్యాజిక్ వాండ్స్ కావు. ఇవ్వాల పెట్టాను రేపే పెలగాలి అనుకుంటే
అది ఎస్ఐపి పర్పస్ కాదు. మరి వాటి అసలు ఉద్దేశ్యం? కుండా కొనసాగించటం. ముఖ్యంగా మార్కెట్ తగ్గినప్పుడు కూడా కొనసాగించటం. మార్కెట్ తగ్గినప్పుడు అదే డబ్బుతో మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఆ, రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు కదా. కరెక్ట్. రూపీ కాస్ట్ యావరేజింగ్. మార్కెట్ ఎప్పుడూ పైకే వెళ్తున్నప్పుడు ఎస్ఐపి చెయ్యడం కన్నా మార్కెట్ ఇలా పైకి కిందికి వెళ్తున్నప్పుడు ఎస్ఐపి కొనసాగిస్తేనే లాంగ్ టర్మ్లో ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అంతేకాదు, ఎస్ఐపిలు ఇన్వెస్టింగ్లో డిసిప్లిన్ తెస్తాయి. మార్కెట్ ఎలా ఉంది, కొనాలా వద్దా లాంటి ఇమోషనల్ డెసిషన్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తాయి. మీకు డేటా చెప్తాను. ఒక ప్రముఖ మిడ్ క్యాప్ ఫండ్లో గత 10 ఏళ్ల ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ని చూస్తే వరస్ట్ కేస్ రిటర్న్ అంటే మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు మొదలుపెట్టి 2008 లాంటి పెద్ద క్రాష్ చూసిన తర్వాత కూడా సంవత్సరానికి సగటున 9% రాబడి వచ్చింది. 9%? వరస్ట్ కేసులు కూడానా? అవును, అది వర్స్ట్ కేసు. చాలామంది ఇన్వెస్టర్లు దానికన్నా ఎక్కువే సంపాదించారు. కాబట్టి లాంగ్ టర్మ్ దృష్టితో చూస్తే ఎస్ఐపిలు చాలా పవర్ఫుల్ టూల్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. 9% వర్స్ట్ కేస్ రిటర్న్ అంటే దీర్ఘకాలంలో నష్టపోయే ఛాన్స్ చాలా తక్కువ అన్నమాటే. సరే, మార్కెట్లో రోజు ఏదో ఒక కొత్త ఫండ్ వస్తూనే ఉంది. ఎన్ఎఫ్ఓలో అంటారు గదా, న్యూ ఫండ్ ఆఫర్స్. రాధిక గుప్తా సరదాగా అన్నట్టు నోయిడాలో ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్లు కూడా ఎన్ఎఫ్ఓ అలర్ట్, నోయిడాస్ ఫైనెస్ట్ ఆపర్చునిటీ అని బోర్డు పెట్టారట. అవునా? భలే చెప్పారు. ఇన్ని వందల ఫండ్స్ ఉంటే సరైనదాన్ని ఎంచుకోవడం ఎలా? ఇది కూడా స్టాక్ పికింగ్ లాగే కష్టంగా మారుతోందా అనిపిస్తోందొక్కోసారి. నోయిడా ఎన్ఎఫ్ఓ జోక్ బావుంది. నిజమే, ఎంపిక కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ పాటిస్తే సులభం చేసుకోవచ్చు. ఒకటి, ఏఎంసీపై నమ్మకం. ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఆ ఫండ్ హౌస్ హిస్టరీ ఏంటి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఏంటి, వాళ్ళ టీం ఎలా ఉంది, ఇది మనకు నమ్మకం కలిగించాలి. ఓకే. 2, పోర్ట్ఫోలియో అనాలిసిస్. కేవలం పేరు చూసి మోసపోకూడదు. ఫండ్ ఫ్యాక్ట్ షీట్ ఓపెన్ చేసి వాళ్ళు నిజంగా ఏ స్టాక్స్లో పెడుతున్నారు, ఎంత కాన్సంట్రేటెడ్గా ఉన్నారు, వాళ్ళ స్టైల్ ఏంటి, వాల్యూవా, గ్రోతా. ఉదాహరణకు మిడ్ క్యాప్ ఫండ్ అని చెప్పి ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్ కొంటున్నారా, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉందో లేదో చూడాలి. మూడోది, 3, పనితీరు స్థిరత్వం. పాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్కి గ్యారంటీ కాకపోయినా కన్సిస్టెన్సీ ముఖ్యం. దీనికోసం 5 సంవత్సరాల రోలింగ్ రిటర్న్ చూడటం మంచి పద్ధతి. రోలింగ్ రిటర్న్? అవును. అంటే ఏ 5 ఏళ్ల పీరియడ్ తీసుకున్నా సరే ఆ ఫండ్ యావరేజ్గా ఎలా పర్ఫార్మ్ చేసిందో తెలుస్తుంది. ఇది కేవలం లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ చూడటం కంటే చాలా బెటర్ పిక్చర్ ఇస్తుంది. ఈ 3 అంశాలపై దృష్టి పెడితే ఎంపిక చాలా సులభమవుతుంది. ఇక పదే పదే ఫండ్స్ మార్చడం కూడా మంచిది కాదు. కనీసం 3 ఏళ్లు, సాధారణంగా 5 ఏళ్ల తర్వాతే మన పోర్ట్ఫోలియోని రివ్యూ చేసి అవసరమైతేనే రీబ్యాలెన్స్ చేయాలి. ఒక సాధారణ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో సుమారుగా ఎన్ని ఫండ్స్ ఉంటే సరిపోతుంది? ఎక్కువ ఫండ్స్ ఉంటే ఎక్కువ డైవర్సిఫికేషన్ జరిగినట్లా? అది మంచి పాయింట్. ఎక్కువ ఫండ్స్ ఉంటే ఎక్కువ డైవర్సిఫికేషన్ జరిగినట్లు కాదు. నిజానికి మరీ ఎక్కువ ఫండ్స్ ఉంటే వాటిని ట్రాక్ చేయడం కష్టం. పైగా ఒకే రకమైన స్టాక్స్ వేర్వేరు ఫండ్స్లో ఉండే ఛాన్స్ ఉంది. దాన్ని ఓవర్లాప్ అంటారు. సాధారణంగా ఒక ఇన్వెస్టర్కు ఓ 8 నుంచి 12 మంచి ఫండ్స్ సరిపోతాయి. 8 నుంచి 12? అవును. ఉదాహరణకు ఓ 3-4 డిఫరెంట్ ఈక్విటీ కేటగిరీలు, ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్ లాంటివి, 1-2 డెట్ కేటగిరీలు, అవసరమైతే 1-2 ఇంటర్నేషనల్ ఫండ్స్. ప్రతి కేటగిరీలో వేర్వేరు ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఉన్న ఫండ్స్ లేదా వేర్వేరు ఏఎంసీల నుంచి 1 లేదా 2 ఫండ్స్ ఎంచుకుంటే మంచి డైవర్సిఫికేషన్ వస్తుంది. డైవర్సిఫికేషన్ అంటే కేవలం ఫండ్స్ నంబర్ కాదు, అసెట్ క్లాసెస్, కేటగిరీలు, స్టైల్స్లో స్ప్రెడ్ అవ్వడం. పెరుగుతున్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి లేదా క్వాలిటీ ఫండ్స్, మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు. ఇవి పూర్తిగా యాక్టివ్ ఫండ్ మేనేజర్ డెసిషన్స్ మీద డిపెండ్ అవ్వవు. అలాగని పూర్తిగా ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్స్ లాగా కూడా కావు. ఇవి యాక్టివ్ ఫండ్స్కు ఒక కాంప్లిమెంట్గా ఉపయోగపడతాయి. ఇక హైబ్రిడ్ ఫండ్స్, పేర్లోనే ఉంది కదా, ఈక్విటీ, డెట్, కొన్నిసార్లు గోల్డ్, ఇలా డిఫరెంట్ అసెట్స్ని మిక్స్ చేస్తాయి. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్, ఇవన్నీ హైబ్రిడ్సే. ఇవి ఎవరికి ఉపయోగపడతాయి? ఇవి రిస్క్ తగ్గించడానికి, ముఖ్యంగా తక్కువ రిస్క్ కోరుకునే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్లకు, ఉదాహరణకు రిటైర్ అయిన వాళ్లకు అనుకూలంగా ఉంటాయి. వాళ్ల రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టుగా ఎంచుకోవచ్చు. రైట్. ఇంకో కొత్త పదం వింటున్నాం, ఎస్ఐఎఫ్లు, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఇవి
ఏ లోటును పూరించడానికొచ్చాయి? మామూలు మ్యూచువల్ ఫండ్స్ ఎంఎఫ్, పిఎంఎస్, ఏఐఎఫ్లకు. వీటికి తేడా ఏంటి? ఇది కొంచెం టెక్నికల్ కానీ ఇంపార్టెంట్. ముందుగా పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఏఐఎఫ్ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఇవి జనరల్గా ఎక్కువ డబ్బున్న వాళ్ళ కోసం, హెచ్ఎన్ఐస్ కోసం ఉంటాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడంలో ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫండ్ మేనేజర్ తనకి నచ్చిన స్ట్రాటజీలు ఫాలో అవ్వచ్చు. కానీ మినిమం ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ, 50 లక్షలు లేదా ₹1,00,00,000 ఉంటుంది. ట్యాక్స్, ఆపరేషన్స్ కూడా కొంచెం కాంప్లెక్స్. ఓకే. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ ఎంఎఫ్స్ ఇవి మనలాంటి సాధారణ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. మినిమం ఇన్వెస్ట్మెంట్ తక్కువ. ఎస్ఐపి ద్వారా ₹500 కూడా పెట్టొచ్చు. ట్యాక్స్ రూల్స్ సింపుల్. కానీ సెబీ రెగ్యులేషన్స్ వల్ల ఇన్వెస్ట్ చేయడంలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మరి ఎస్ఐఎఫ్లు? ఇప్పుడు ఎస్ఐఎఫ్ల విషయానికి వస్తే ఇవి ఎంఎఫ్లకు, పిఎంఎస్ఏఎఫ్లకు మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇవి పిఎంఎస్ఏఎఫ్ల లాగా ఇన్వెస్ట్మెంట్లో కొంత ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్ లాంటి సింపుల్ ట్యాక్స్, ఆపరేషనల్ స్ట్రక్చర్ ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ కూడా పిఎంఎస్ఏఎఫ్ల కన్నా తక్కువ, సుమారు 10 లక్షలుగా ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ డబ్బు ఉండి కొత్త ఇన్వెస్ట్మెంట్ ఐడియాలు ట్రై చేయాలనుకునే వాళ్లకు ఇవి బెటరా? అవును, వాళ్లకు ఆకర్షణీయంగా ఉండొచ్చు. ఇవి ఎక్కువగా పిఎంఎస్ఏఎఫ్ మార్కెట్ నుంచే డబ్బును అట్రాక్ట్ చేయొచ్చేమో. సాధారణ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్పై పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అర్థమైంది. సరే, పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నప్పుడు తప్పులు చేయడం కూడా సహజమే కదా. రాధికా గుప్తా తన అనుభవాలు కూడా పంచుకున్నారు. ప్లానింగ్ లేకుండా బోనస్ అంతా ఈక్విటీలో పెట్టడం, 2008 క్రాష్ టైంలో మార్కెట్ బాగా పడిపోయినప్పుడు భయపడి అమ్మేయడం, ఇలాంటి కామన్ మిస్టేక్స్. ముఖ్యంగా ఒకే ఆస్తిలో, ఉదాహరణకు ఈఎస్ఓపీలు లాంటి వాటిలో ఎక్కువ పెట్టుబడి పెట్టడం, లేదా ఆ కచ్రా స్టాక్ అట్రాక్షన్, వీటి గురించి కొంచెం వివరిస్తారా? ఆర్థిక ప్రయాణంలో తప్పులు చేయని వాళ్లు ఉండరు అసలు. ముఖ్యమేంటంటే వాటి నుండి నేర్చుకోవడం. రాధికా గుప్తా ఎగ్జాంపులే తీసుకుంటే అందులో చాలా లెసన్స్ ఉన్నాయి. ప్లానింగ్ లేకుండా, రిస్క్ ఎంతుందో చూసుకోకుండా వచ్చిన బోనస్లన్నీ 100% ఈక్విటీలో పెట్టడం, అది ఫస్ట్ మిస్టేక్. ఆ తర్వాత 2008లో మార్కెట్ క్రాష్ అవ్వడం, సరిగ్గా అదే టైంలో ఆమెకు తన స్వంత బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బు అవసరం రావడం, దాంతో మార్కెట్ కనిష్టంలో ఉన్నప్పుడు ఆ ఈక్విటీలను నష్టానికి అమ్ముకోవాల్సి రావడం, అది రెండో మిస్టేక్. ఇది చాలామంది చేసే పొరపాటు. మార్కెట్ పడినప్పుడు భయపడి అమ్మేయడం, మార్కెట్ పెరిగినప్పుడు ఆశతో కొనడం. మరి దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి? ముఖ్యమైన పాఠాలు. 1. ప్లానింగ్ ఇస్ కీ. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం? మన గోల్ ఏంటి? ఎంత రిస్క్ తీసుకోగలం? ఎంత కాలం ఇన్వెస్ట్ చేయగలం? ఈ క్లారిటీ ఉండాలి. 2. డైవర్సిఫికేషన్ మస్ట్. మొత్తం డబ్బును ఒకే దగ్గర పెట్టకూడదు అస్సలు. అది ఒకే స్టాక్ కావచ్చు, ఒకే సెక్టార్ కావచ్చు, లేదా మీరన్నట్లు ఈఎస్ఓపీలు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్. ఈఎస్ఓపీలు మంచివే కదా, మంచివే. కానీ మీ మొత్తం వెల్త్లో ఎక్కువ భాగం మీ కంపెనీ షేర్లలోనే ఉంటే అదే రిస్క్. వాటిని కూడా స్ట్రాటజిక్గా డైవర్సిఫై చేయాలి. 3. కంటింజెన్సీ ఫండ్ అంటే ఆకస్మిక నిధి. అనుకోని ఖర్చులు, హెల్త్ ఇష్యూస్, జాబ్ పోవడం లాంటివి ఎదుర్కోవడానికి కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును ఈజీగా యాక్సెస్ చేసేలా లిక్విడ్ ఫండ్స్, సేవింగ్స్ అకౌంట్ ఉంచుకోవాలి. దీనివల్ల మార్కెట్ పడినప్పుడు మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అమ్మాల్సిన పని ఉండదు. చాలా ముఖ్యమిది. 4. ఆ కచరా స్టాక్స్. వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ధర చాలా తక్కువగా ఉందని, ఎవరు టిప్ ఇచ్చారని తెలియని స్టాక్స్, ఫండమెంటల్స్ బాలేని స్టాక్స్ వెంటపడకూడదు. వాటిని ఎంత బాగా ప్యాకేజింగ్ చేసినా అవి చెత్తే అని గుర్తుంచుకోవాలి. ఇన్వెస్ట్ చేసే ముందు ఆ బిజినెస్ గురించి, దాని ఫ్యూచర్ గురించి బాగా రీసెర్చ్ చేయాలి. ధర కాదు, ఆ బిజినెస్ వాల్యూ ముఖ్యం. రైట్. షార్క్ ట్యాంక్ అనుభవాల గురించి కూడా ప్రస్తావించారు కదా. అక్కడ చాలా తక్కువ టైంలో, తక్కువ డేటాతో డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుందట. ఇది ఇన్వెస్ట్మెంట్కి ఎలా డిఫరెంట్? అక్కడ నేర్చుకున్న పాఠాలేంటి? షార్క్ ట్యాంక్ అదొక టీవీ షో. రియల్ వరల్డ్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి అది పూర్తిగా డిఫరెంట్. అక్కడ నిమిషాల్లోనే డెసిషన్ తీసుకోవాలి. చేతిలో ఎక్కువ డేటా ఉండదు. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకున్న కొన్ని విషయాలేంటంటే, 1. ఇన్స్టింక్ట్ ఇంపార్టెన్స్ అంటే అంతర్దృష్టి.
డేటా తక్కువ ఉన్నప్పుడు ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌ని, వాళ్ళ ఐడియాని, వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని జడ్జ్ చేయడంలో ఇన్‌స్టింక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. హ్మ్. 2. ప్లే టు యోర్ స్ట్రెంగ్త్స్. మనకు బాగా తెలిసిన, అర్థమైన సెక్టార్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం లేదా కామెంట్ చేయడం బెటర్. డీప్ టెక్ అర్థం కాకపోతే దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది. కరెక్టే. 3. కొత్త ట్రెండ్స్‌ని గుర్తించడం. భారతదేశంలో ముఖ్యంగా D2C బ్రాండులలో, అంటే డైరెక్ట్ టు కన్స్యూమర్, ఎన్నో కొత్త కేటగిరీలొస్తున్నాయి. పెట్ కేర్, హెల్దీ స్నాక్స్, ఫిట్నెస్ ప్రాడక్ట్స్ ఇలా. షార్క్ ట్యాంక్ ఇలాంటి కొత్త ట్రెండ్స్‌ని గుర్తించడానికి ఒక వేదిక అవుతుంది. 4. డిసిప్లిన్. టెలివిజన్ ఇండస్ట్రీలో ఉండే క్రమశిక్షణ, ఆ టైమ్ సెన్స్, కమిట్మెంట్ అవి కూడా చాలా నేర్పిస్తాయి. రోజుకు 15 గంటలు షూటింగ్ చేసినా, అలిసిపోయినా, ఒంట్లో బాలేకపోయినా అనుకున్న టైంకి అక్కడ ఉండటం అదొక గ్రేట్ లెసన్. ఇంట్రెస్టింగ్. సరే, ఒక నిపుణురాలిగా మీరు ఇన్వెస్ట్ చేయడానికి అస్సలు ఇష్టపడని, కొంచెం దూరంగా ఉండే అసెట్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు? 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్. అయితే మనం ఉండటానికి కొనే ఇల్లు, ప్రైమరీ హోమ్ మినహా పెట్టుబడిగా రియల్ ఎస్టేట్ అంటే నాకు పెద్దగా ఇష్టముండదు. కారణాలు. కారణాలు: 1. ఇల్లిక్విడిటీ. అమ్మాలనుకున్నప్పుడు వెంటనే మనకు కావాల్సిన రేటుకు అమ్మడం కష్టం. 2. ట్రాన్స్పరెన్సీ తక్కువ. డీల్స్లో క్లారిటీ తక్కువగా ఉంటుంది. 3. డివైడ్ చేయలేం. కొంత భాగం అమ్మాలంటే కుదరదు. ఇంకా మెయింటెనెన్స్ ఇష్యూస్. అద్దెకిస్తే టెనెంట్స్తో ప్రాబ్లమ్స్, ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఖర్చులు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈక్విటీ లేదా మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే లాంగ్ టర్మ్లో రిటర్న్స్ కూడా అంత గొప్పగా ఉండకపోవచ్చు, అన్ని సందర్భాల్లో కాకపోయినా. ఓకే, మరి రెండోదేంటి? రెండోది క్రిప్టోకరెన్సీలు. దీనికి మెయిన్ రీజన్ వాటి గురించి నాకు పూర్తి అవగాహన లేకపోవడం. వాటి ఇంట్రిన్సిక్ వాల్యూ ఏంటో నాకు అర్థం కాదు. అంతేకాకుండా మన దేశంలో అవి ఇంకా పూర్తిగా రెగ్యులేటెడ్ కాదు, అన్రెగ్యులేటెడ్. నియంత్రణ లేని, మనకు పూర్తిగా అర్థం కాని వాటిలో పెట్టుబడి పెట్టడం అది చాలా రిస్క్తో కూడుకున్నది. అందుకే నేను వాటికి దూరంగా ఉంటాను. అద్భుతం. ఈరోజు చర్చ నిజంగా చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ఆ 70 లక్షల జీతం, కొత్త మధ్యతరగతి అనే ఆలోచన వెనుకున్న సైకలాజికల్, సోషల్ ఆస్పెక్ట్స్ దగ్గర్నుంచి, మంచి అప్పు, చెడ్డ అప్పు తేడాలు, ఇండియాకి అవసరమైన సేవింగ్స్ ఫార్ములా 10-30-50 రూల్, ఎస్ఐపిల అసలు పవర్, సరైన మ్యూచువల్ ఫండ్ని ఎలా ఎంచుకోవాలి, ఏఎంసీ ట్రస్ట్, పోర్ట్ఫోలియో చెక్, 5-ఇయర్ రోలింగ్ రిటర్న్, ఎస్సీఎఫ్ల పరిచయం, ఇన్వెస్ట్మెంట్ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు, ప్లానింగ్, డైవర్సిఫికేషన్, కంటింజెన్సీ ఫండ్, బిజినెస్ అనాలిసిస్, షార్క్ ట్యాంక్ లెసన్స్, చివరికి ఏ అసెట్స్కి దూరంగా ఉండాలో, ఇలా ఎన్నో కీలకంశాల్ని చాలా వివరంగా చర్చించుకున్నాం. అవును. ఈ చర్చ విన్నవాళ్లకు తమ ఫైనాన్షియల్ ప్లానింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మరింత ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్ తీసుకోవడానికి తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ముగించే ముందు వినేవారి కోసం ఒక్క ఆలోచన రేకెత్తించే ప్రశ్న. మన సంపాదన, ఖర్చులు, అప్పులు, పెట్టుబడుల గురించి మన ఫ్యామిలీ మెంబర్స్తో గానీ, క్లోజ్ ఫ్రెండ్స్తో గానీ మనం ఎంత ఓపెన్గా, ఎంత ఫ్రీక్వెంట్గా మాట్లాడుతున్నాం? డబ్బుకు సంబంధించిన ఈ సంభాషణలను మరింత హెల్దీగా, ఓపెన్గా మార్చుకోవడం ద్వారా మన ఆర్థిక ఆరోగ్యాన్ని, మన రిలేషన్షిప్స్ని కూడా ఎలా బెటర్ చేసుకోవచ్చు? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ధన్యవాదాలు.